పెడితే అది ఎంతవరకు వస్తుందో నాకు తెలియదు, కానీ నేను పెట్టిన ప్రపోజల్ అయితే వెలుగొండ పూర్తి అవుతా ఉంది, నల్లమల సాగర్ పూర్తి అవుతా ఉంది, గోదావరి నీళ్లు తీసుకొచ్చి నల్లమల సాగర్ లో పెట్టి నల్లమల సాగర్ నుంచి మళ్ళీ శ్రీశైలానికి నీళ్లు ఎక్కించి అక్కడి నుంచి రాష్ట్రం మొత్తం తీసుకుపోవాలని. ఆ నీళ్లు గాని శ్రీశైలానికి పోతే తెలంగాణ శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ నుంచి నీళ్లు వాడుకోవచ్చు. అక్కడి నుంచి నేరుగా నీళ్లు వదిలిపెడితే సోమశిల, కందలేరు, అక్కడి నుంచి కావేరికి కూడా పోతాయి. ఎవ్వరూ కడుపు బాల్సిన పని లేదు, ఎవరికి కడుపు నొప్పి రావాల్సిన పని లేదు. ఇది అందరికీ ఆమోదయోగ్యం కావాలి. నదుల అనుసంధానం, ఈ రాష్ట్రాలకు శ్రీరామ రక్ష. అన్ని రాష్ట్రాలు కలిసి పనిచేసుకుంటే మన రైతాంగానికి న్యాయం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా మీకు ఒక్క విషయం చెప్తాను, మీరు కూడా ఆలోచించుకోవాలి. పైనుంచి నీళ్లు తెస్తాం. ఈ సంవత్సరం వాతావరణం యొక్క సమస్య వల్ల, ఎల్లినో వల్ల ఎక్కడికక్కడ వర్షాలు పడడం లేదు, నదుల్లో నీళ్లు రావడం లేదు. ఇది పెద్ద సమస్య. ఒకవేళ వర్షం వచ్చిన అతివృష్టి, ఒకే దిక్కడ కుంభవృష్టి, వేరే ప్రాంతాల్లో వర్షాలు పడని పరిస్థితి. దీనికి కారణం కూడా మనం ఒకసారి అధ్యయనం చేసుకొని ఎక్కడికక్కడ పర్యావరణాన్ని పరిరక్షించుకునే బాధ్యత మనందరిపైన ఉంది. మన ఊర్లో పడిన నీళ్ళని మనం భూగర్భ జలాలుగా మార్చాలి. నేను ముఖ్యమంత్రిగా చాలాసార్లు పనిచేశాను. ఇంకుడు గుంతలు దూవితే ఎగతాళి చేశారు, చెక్ డ్యాములు కడితే ఎగతాళి చేశారు, ఈరోజు ప్రాజెక్టులు కడితే సహకరించారు. కానీ ఎవరిని చేసినా పర్వాలేదు, నేను అనుకున్న సిద్ధాంతం ప్రకారం ప్రతి ఒక్కరికి తాగునీళ్ళు ఇవ్వాలి, పరిశ్రమలకు నీళ్లు ఇవ్వాలి, సాగునీరిచ్చి ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం అన్ని విధాలా ముందుకు పోతానని మరొక్కసారి హామీ ఇస్తున్నాం. ఈరోజు ఇక్కడ నేను జలధార కార్యక్రమం పెడితే అన్నమయ్య జిల్లా తర్వాత మార్కాపురం జిల్లా చాలా బాగా పనిచేస్తున్నారు. కలెక్టర్ని అభినందిస్తున్నా. ఇంకో పక్క ఈరోజు మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, కులం, మతం, ప్రాంతం అని వర్గం ఒక్కొక్క పక్క పెట్టి కుట్రలు చేస్తున్నారు. కులం తిండి పెడదు, మతం మనకు నీళ్లు ఇవ్వదు, కానీ మన నమ్మకం. కానీ సమస్యలు పరిష్కారం చేసేది సమర్థవంతమైన ప్రభుత్వం పరిష్కారం చేస్తుంది. ప్రజలందరూ కలిస్తే మన భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది. కొంతమంది ఇలాంటి పెట్టి రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మొన్న విజయవాడలో ఒక జరగరాని సంఘటన, నేను ఎప్పుడు కూడా ఇలాంటి సమర్థించను. జరిగితే దాని కుల రంగు పుంజి పవన్ కళ్యాణ్ గారిని ఇష్టానుసారంగా స్క్రోలింగ్ చేసే పరిస్థితి వస్తారు. అంటే మీ అరాచకానికి అంతు లేదా నేను అడుగుతున్నా. సాక్షాత్తు హోంమంత్రి అనిత, ఒక ఎస్సీ, ఒక దళిత మహిళ, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే ఒక ఆడబిడ్డ. గర్వపడాలి. మన ఇంట్లో ఆడబిడ్డలు ఉంటారు. ఆ అమ్మాయిని గురించి, మేకప్ గురించి మాట్లాడతారా మీరు? ఏమనుకుంటున్నారు? ఎంత గర్వం మీకు? అంటే దిక్కు లేకుండా నీ ఇష్ట ప్రకారం ఆడబిడ్డల్ని అవమానపరిచేట్టుగా మాట్లాడడం, ఇంకొక పక్క ఎక్కడికక్కడ రెచ్చగొట్టడం, ఇంకొక పక్క పోలీసులు నిర్వీర్యం చేసి విధానంతో ముందుకు పోతున్నారు. ఈరోజు అమరావతికి వెళ్ళారు. ఎవరు వెళ్ళమన్నారు మిమ్మల్ని? అక్కడికి కుట్ర చేయడానికి వెళ్ళారు. ఇప్పటికే అక్కడ రైతాంగం బాగా ఎఫెక్ట్ అయ్యారు, కోపంలో ఉన్నారు. 5 సంవత్సరాలు పోరాడారు. రాష్ట్ర రాజధాని కోసం నమ్ముకున్న భూమిని ఇస్తే 5 సంవత్సరాలు వాళ్ళని తిప్పి ఆడబిడ్డలను అవమానించి ఇష్టానుసారంగా చేసి ఇప్పుడేదో రాజధాని కడతా ఉంటే వాళ్ళు బాగుపడతామని హోప్ వస్తే మళ్లీ ఇష్టానుసారంగా వెళ్ళి కుట్ర బన్నేదానికోసం రెచ్చగొట్టేదానికి పోతే వాళ్ళు తిరుగుబాటు చేశారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని,
మీ పొట్ట కొడితే మీ కోపం రాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వస్తుందా లేదా? ఎంత బాధపడ్డారు రాష్ట్ర అమరావతి రైతులు? కష్టపడ్డారా లేదా? సఫర్ అయ్యారా లేదా? 5 ఏళ్లు బాధపడ్డారా లేదా? బాధపడ్డారని చేతుల పైకెత్తండి. మళ్ళీ అదే కుట్ర, అదే పద్ధతి. వీళ్ళు మారరు. నేను అందుకే అన్నాను గొడ్డలి పార్టీ అని. ఈ గొడ్డలి పార్టీ ఎప్పుడైనా రాష్ట్రానికి చేటే. వీళ్ళు మామూలుగా రాజకీయానికి అర్హత లేని వ్యక్తులు. నేను చాలా రాజకీయాలు చూశాను, తీవ్రవాదుల పైన పోరాడాను. కడాన మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి. నా కోసం పోరాడలా, ఆస్తుల్లో తగాదాలతో పోరాడలా. మీ సిద్ధాంతాలు కరెక్ట్ కాదు, దీనివల్ల రాష్ట్రానికి నష్టం, దేశానికి నష్టమని గట్టిగా పోరాడితే 2003లో వెంకటేశ్వర స్వామికి నేను బ్రహ్మోత్సవ సందర్భంలో లాంఛనాలు ఇవ్వడానికి పోతే నా మీదనే 23 క్లేమోర్ మైన్స్ ని బ్లాస్ట్ చేశారు. నా కారును కొట్టాయి. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దిగి నన్ను కాపాడాడు తప్ప, లేకపోతే ప్రాణభిక్ష పెట్టాడు తప్ప, లేకుంటే అసాధ్యం. అలాంటి వెంకటేశ్వర స్వామిని అప్రతిష్ట పాలు చేస్తారు. కల్తీ నెయ్యితో ప్రసాదం తయారు చేస్తారు. కల్తీ నెయ్యితో అక్కడ ఆయన విగ్రహానికి ఆరతులు ఇవ్వడం, నైవేద్యాలు ఇవ్వడం చేస్తారు. అంటే వెంకటేశ్వర స్వామిని అప్రతిష్ట పాలు చేసి ఇష్టానుసారంగా రాజకీయ లబ్ధి పొందాలని మహిమ తగ్గించాలనుకుంటున్నారు. వెంకటేశ్వర స్వామి కలియుగంలో మనందరినీ ఆశీర్వదించే ఏకైక దేవుడు వెంకటేశ్వర స్వామి. మీకు నమ్మకం ఉందా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. నమ్మకం ఉందని చేతుల పైకెత్తండి. అలాంటప్పుడు అలాంటి దేవుడికి అపచారం చేస్తే వదిలిపెడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఆ మాట మాట్లాడితే నిన్న దొంగ వేషాలు, నామాలు పెట్టుకొని, బొట్లు పెట్టుకొని పూజ చేస్తాడు. ఎవరికి కావాలి ఆ పూజలు? దొంగ